హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న రెసిపీ. ఈరోజు మన వంట దోసకాయ పచ్చడి. సింపుల్గా టేస్టీగా దోసకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. ఇక్కడైతే మనం సగం దోసకాయ తీసుకున్నాము. కారానికి తగినన్ని పచ్చిమిర్చి, సగం వెల్లుల్లిగడ్డ, కొద్దిగా చింతపండు శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. మొదటైతే ఈ దోసకాయకి గింజలు తీసేసి చెక్కు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దోసకాయ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. పెళ్ళిళ్ళల్లో ఫంక్షన్స్లో వడ్డించే దోసకాయ పచ్చడి ఇప్పుడు మనం తయారు చేసుకుంటున్నాము. మా ఇంట్లో పెద్దవాళ్ళు ఇలాగే తయారు చేసేవాళ్ళు అనమాట. ఆ రెసిపీ ఇప్పుడు మీకు నేను చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. వీడియో ఎక్కడ స్కిప్ చేయబాకండి. చాలా సింపుల్గా ఉంటుంది. ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. చట్నీ అయితే స్టవ్ పైన కడాయి పెట్టి ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. పచ్చిమిర్చి 2గా కట్ చేసుకోవాలండి. డైరెక్ట్గా పచ్చిమిర్చి వేస్తే చిట్లుతాయి. ఇలా 2 భాగాలు కట్ చేసుకొని మొదట పచ్చిమిర్చి వేసి తర్వాత ఒక 5-6 వెల్లుల్లి రేఖలు పొట్టుతో సహా వేసేసి కొద్దిగా ఈ పచ్చిమిర్చి వేగనివ్వాలి. మాడిపోకుండా దోరగా వేయించుకోవాలన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ పచ్చడి అయితే. ఇదిగోండి, ఈ విధంగా వేగనిచ్చి వీటినైతే పక్కకు తీసి పెట్టుకుందాము. ఈ పచ్చిమిర్చిని మిక్సీలో వేసేసుకుందాము. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు అనమాట. ఈ పచ్చిమిర్చిని బాగా చల్లారనిచ్చి మిక్సీ చేసుకోవాలి. తర్వాత అదే కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని తాలింపు గింజలు, ఆయిల్ కాగిన తర్వాత ఇవిగోండి తాలింపు గింజలు, ఒక 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ పచ్చెనగపప్పు, 2 ఎండుమిరపకాయలు తాలింపు వేసి చిటికెడు ఇంగువ వేయాలి. తప్పనిసరిగా ఇంగువ అనేది దోసకాయ పచ్చడిలో వేయాలండి. చిటికెడు ఇంగువ వేసి ఒక రెమ్మ కరివేపాకు, ఆవాలు చిటపట్లాడిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు, సన్నగా కట్ చేసిన కొత్తిమీర, ఇదండి సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసేసి కాస్త ఈ తాలింపుని వేగనిచ్చి కట్ చేసి పక్కనుంచిన దోస ముక్కలు ఇందులో వేసుకోవాలి. చాలా సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి, ఇలా వేగిన తర్వాత కట్ చేసి పక్కనుంచిన దోస ముక్కలు ఇందులో వేసుకోవాలి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఒక 1/2 స్పూన్ పసుపు వేసి ఒకసారి బాగా కలిపి పెళ్ళిళ్ళల్లో ఫంక్షన్లో వడ్డిస్తారు కదా దోసకాయ పచ్చడి, ఆ రెసిపీ ఇప్పుడు మనం చూస్తున్నాం అన్నమాట. కాస్త మగ్గిన తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి. ఒకసారి బాగా కలిపేసి సన్న మంట పెట్టి వదిలేయాలన్నమాట. దోస ముక్కలు మగ్గుతూ ఉంటాయి. ఓకేనా? ఇలా బాగా కలిపేసి సన్న మంట పెట్టేసి దోస ముక్కలు మగ్గించుకోవాలి. ఇప్పుడు మిక్సీలో ఉన్న పచ్చిమిర్చికి నానబెట్టిన చింతపండు కూడా వేసేసి మిక్సీ చేసుకోవాలి. ఇదండి ఫ్రెండ్స్, ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి. ఇలా మిక్సీ చేసుకొని చాలా సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మిక్సీ చేసుకొని ఈ మిశ్రమాన్ని మగ్గుతున్న దోస ముక్కల్లో వేసేయాలి. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. రోట్లో కూడా చేసుకోవచ్చు. మనమైతే ఈరోజు మిక్సీలో చేసుకుంటున్నాము. చాలా సింపుల్ రెసిపీ, చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చిమిర్చి మిశ్రమం వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి సన్న మంట మీద ఆయిల్ బాగా పైకి తేలే వరకు మగ్గించుకోవాలి. ఇదిగో చూడండి ఆయిల్ ఎలా పైకి తేలుతుందో. చాలా సింపుల్ ప్రాసెస్ ఫ్రెండ్స్. ఈ పచ్చడిలో దోస ముక్కలు కలుపుకొని తింటుంటే పంటికి తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ పచ్చడి అయితే మటుకు. మీరు కూడా ట్రై చేయండి. ఇవ్వండి ఫ్రెండ్స్, దోస పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. స్టవ్ మీద నుంచి దించి పక్కన పెట్టేసి బాగా చల్లారనివ్వాలి.
2 రోజులైతే కంపల్సరీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ పచ్చడి అయితే ఆయిల్ బాగా పైకి తేలే వరకు సన్న మంట మీద మగ్గించేసుకోవాలి. ఇప్పుడైతే ఈ పచ్చడి రెడీ అయిపోయింది. ఆయిల్ బాగా పైకి తేలి బాగా మగ్గిపోయింది ఫ్రెండ్స్. దోస ముక్కలు అయితే చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఇదిగోండి మన దోసకాయ పచ్చడి అయితే సూపర్గా రెడీ అయిపోయింది. అంతే ఫ్రెండ్స్, దోసకాయ పచ్చడి ఇది మా ఇంట్లో పెద్దవాళ్ళు తయారు చేసే పద్ధతి. బాగా చల్లారనిచ్చి ఒక బాక్స్లో పెట్టేసుకుంటే 2 డేస్ అయితే ఈ పచ్చడి కంపల్సరీ ఉంటుంది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ట్రై చేయండి. చాలా సింపుల్ రెసిపీ దోసకాయ పచ్చడి. వెరీ టేస్టీ. దోశలోకి, ఇడ్లీలోకి, అన్నంలోకి సూపర్గా ఉంటుంది దోసకాయ పచ్చడి. పెళ్ళిళ్ళల్లో, ఫంక్షన్స్లో వడ్డించే పచ్చడి అనమాట. మా ఇంట్లో పెద్దవాళ్ళు ఇలాగే తయారు చేసేవాళ్ళు. ఆ రెసిపీ మీకు ఇప్పుడు నేను చూపిస్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. చాలా సింపుల్ రెసిపీ దోసకాయ పచ్చడి. ఇదిగోండి ఫ్రెండ్స్, వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది దోసకాయ పచ్చడి. నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.